గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఎంవి సంస్థకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ కాంట్రాక్ట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రత్యర్థులతో యుద్ధం చేస్తే తనకిచ్చే గిఫ్ట్ ఇదేనా అని ప్రశ్నించారు. ప్రత్యర్థులకు పనిచేసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని అన్నారు. తన రెక్కల కష్టం ఖర్చు చేస్తే తనను అవమానపాలు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రత్యర్థికి పనిచేసిన వాళ్ళ కాంట్రాక్టులు నేను తీవ్రంగా పరిగణిస్తున్నా. ఇది క్షమార్హం కాదు. అంటే నేను యుద్ధం చేస్తే నా రెక్కల కష్టం ఖర్చు పెడితే మీరు ఇలా అవమానాలు పాలు చేస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను. ఇప్పుడు ఇచ్చిన కాంట్రాక్ట్ కేవలం 20% పని మిగిలిపోయి ఉంటే 206 కోట్ల రూపాయలు కేటాయించారంట. అంటే ఆ నార్త్ ఇండియన్ కాంట్రాక్టర్ అయిపోయాడు, వాడు దెబ్బతినిపోయి పాపర్ అయిపోయాడు. వాడి కాంట్రాక్ట్ తీసేసి ఆడు 300 కోట్లతో 80% టెర్మినల్ బిల్డింగ్ పనులు చేస్తే 20%కి ఎంత డబ్బులు అవుద్దో అందరికీ తెలుసు. కేవలం 130 కోట్ల రూపాయలు మాత్రమే టెండర్ ఉంటే 130 కోట్లకి టెండర్ ఎవరు వేయలేదనే కారణంతో మళ్ళీ పిలిచి 206 కోట్లు కట్టబెట్టింది. నా ప్రత్యర్థి మీద నేను యుద్ధం చేసినందుకు మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ అని అడుగుతున్నాను. నేను అది చేసింది ఎవరైనా, ఏ పార్టీలో వాళ్ళే చేయగలరు ఎవరైనా. కానీ అలాగే అంటే మనం యుద్ధం చేస్తే ప్రతివాడు మేము పార్టీ అని, మేము పార్టీ, అసలు నన్ను ఏ రోజు ఎవడో కలవనాడు పార్టీ ఎలా అవుతాడో నాకు నిజంగా అర్థం కాని పరిస్థితి. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్. శంకరి, కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మొన్న ఒక సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఈ నియోజకవర్గం సంబంధించి కొంతమంది అతని ప్రమేయం లేకుండా తెలుగుదేశం పార్టీ చెప్పి పంచాయతీలు చేయటం, అదేవిధంగా ఆ వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సన్నిహితంగా ఉంటూ ఇక్కడ విషయాలు అక్కడ చేరవేస్తున్నారంటూ తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. గతంలో యార్లగడ్డ వెంకట్రావు వైసీపీ నాయకుడిగాను, వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అక్కడ పనిచేశారు. మొన్న ఎన్నికల్లో ఈ ఇద్దరు పార్టీకి మారడంతో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికై ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నారు. అయితే అక్కడ ఇంకా కొంతమంది నాయకులు వల్లభనేని వంశీ ఈ చెప్పు చేతల్లో నడుస్తూ ఈ కాంట్రాక్టుల విషయంలో కూడా ఇష్టానుసారంగా ఇక్కడ విషయాలన్నీ అక్కడ చేరవేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన విజయం కోసం, తన పార్టీ విజయం కోసం పనిచేయని వ్యక్తులు అవసరాలకు వచ్చే మాత్రం తెలుగుదేశం పార్టీ పేరు వినియోగించుకుంటున్నారని, ఇటువంటి చర్యలు పాల్పడితే తప్పకుండా ఆ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వారిపై చర్యలు తీసుకుంటారని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటీవల గన్నవరం టెర్మినల్ పనుల్లో 80% పనులకు సంబంధించి 300 కోట్లు, అలాగే మిగతా 20% పనులకు సంబంధించి 200 కోట్లు కేటాయించడంపై ఎమ్మెల్యే పేరు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ప్రత్యర్థి కోసం పనిచేసిన వారిపై ఇష్టానుసారంగా నిధులు కూడా ఇచ్చేస్తూ కాంట్రాక్టులు కట్టబెడుతున్న వైరంపై కూడా తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేగాని ఈ సందర్భంలో కొన్ని అంశాలు కూడా ఆయన ప్రస్తావించారు. కూటమి పార్టీ ఎంతో కష్టపడి ఎన్నో రోజులు గత 5 ఏళ్లలో ఎంతో మంది పోరాటాలు చేసి ఈరోజు అధికారంలోకి వస్తే ఆ రోజు ఆ పార్టీకి అంటగాగిన వారందరూ మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే విధంగా పతనం చేయడం ఏంటని కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ అన్ని విషయాలు కూడా ముఖ్యమంత్రి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి అక్కడ నియోజకవర్గంలో పార్టీకి చేటుకు ఇచ్చారు వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. శాంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.